హలో అండి. పిల్లలందరికీ ఇష్టం గదా! ఈ చిప్స్ అంటే పొటాటో చిప్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాదు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మా పాపకైతే థియేటర్‌కి ఎప్పుడెళ్ళినా సరే ఇవే అడుగుతది. సరే అని నేనే ఇంట్లో చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటి కోసం బంగాళదుంపలైతే అమ్ముతారు. అంటే చిప్స్ తాలూకా బంగాళదుంపలు. మనం డైలీ కూర వండుకుంటాం కదా! ఆ దుంపలైతే కాదు. చూసారా ఇవి ఎర్రమట్టిలో పండించినట్టున్నారు. చెయ్యంతా మట్టయిపోయింది ఎర్రగా. అయితే ఇది ఒకసారి వాష్ చేసుకున్నాను. నేనైతే 3 పొటాటోస్ అయితే తీసుకున్నాను. అంటే చిప్సుల కోసం. ఇవైతే 2 రకాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే తొక్క తీసేసాను. ఒకసారి వాష్ చేసేసుకొని తురుముకోవాలి. అంటే మనం క్యారెట్ తురుముకుంటాం చూసారా? దాంట్లోనే ఉంటాయి చిప్సుల కోసం. అంటే 2 ఇస్తారు. ఒకటి డిజైన్‌ది, ఒకటి అంటే లేస్ ఆకారంలో ఉండేది ఉండుద్ది. చూసారా? ఇది లేస్ మనకెలా ఉండుద్ది ఆ డిజైన్ అయితే వచ్చింది. కాకపోతే పెద్ద సైజులో రాట్లే. చాలా చిన్నగా వస్తుందని ఇంకొక డిజైన్ తోటి అయితే చేశాను. ప్లెయిన్‌ది ఇది. అయితే ఇది కొంచెం మొటగా అంటే కొంచెం లావుగా అయితే వచ్చింది. అయినా పర్వాలేదు. బానే ఉడికిపోయినాయి కూడా. ఫ్రై అయ్యాయి. ఫస్ట్ అయితే నేను ఒకసారి వాష్ చేసుకున్నాను నార్మల్ వాటర్‌తో. తర్వాత అయితే మళ్ళీ ఇంకొంచెం కూలింగ్ వాటర్ అయితే వేసుకున్నాను. ఈ వాటర్ అన్నీ వంపేసిన తర్వాత కూలింగ్ వాటర్ వేసి అందులోనే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. వేసేసి ఒక 10 మినిట్స్ అయితే నేను ఉంచేసాను. 10 మినిట్స్ తర్వాత ఒకసారైతే మనం ఆరబెట్టేసుకోవాలి. అది కూడా ఎక్కువ సేపయితే మనం ఉంచకూడదు. నేనైతే 3 మినిట్సే ఉంచుకున్నాను. మరి ఎక్కువసేపు ఉంచామంటే బంగాళదుంపలు నల్లగా అయిపోతాయి. ఇలాగా అంటే ఒక క్లాత్ వేసేసుకోండి. ఇలా వేసుకొని టిష్యూ పేపర్ తోటి దీనిపైనైతే ఒకసారి తుడిచేసుకోండి. తడంతా పోయిద్ది. 3 మినిట్స్‌లోని మొత్తం ఇలాగైతే ఆరిపోతాయి. మరి ఎక్కువసేపు ఉంచొద్దు. ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి. ఇలాగా ఆరిపోయిన తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ ఇలా వేసేసి మొత్తం అంటే అన్నీ వేసేసి కొద్దిగా ఫ్రై చేసేసుకోండి. నేనైతే అంటే 2 టైమ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇవైతే ఏగినియి లేదు అని ఎలా తెలుస్తదంటే ఫ్రై అయినియి లేదని ఇక్కడ ఆయిల్‌లోని నురగ మొత్తం పోయిద్ది. పోయిన తర్వాత ఇలా ఫ్రై అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. ఎంత ఇష్టపడతారో పిల్లలైతే. నేనైతే అంటే దీంట్లోని కొంచెం బ్లాక్ సాల్ట్ అయితే వేసుకున్నాను. అది వేసుకోకపోయినా పర్వాలేదు. మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. కొంచెం బ్లాక్ సాల్ట్ అలాగే బ్లాక్ పెప్పర్ కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇలాగ ప్లెయిన్‌గా తినేసినా పర్వాలేదు. చాలా బావుంటాయి. పిల్లలకి ఎంతో ఇష్టపడతారు ఇవి. చాలామంది సాస్‌తో కూడా తింటారు. మా పాపకైతే ప్రతి దాంట్లో కూడా సాస్ ఖచ్చితంగా కావాలి. అందుకనే ఇలా ప్లేట్‌లో వేసేసి కొద్దిగా సాస్ ఏసి అయితే ఇచ్చేసాను. తినేసింది. ఎంత ఇష్టంగా తిన్నదంటే చాలా బాగా నచ్చేసాయి తనకైతే. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో సౌండ్ అయితే సూపర్ ఉన్నాయి. నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. పిల్లలకి ఇచ్చేయండి. సూపర్ ఉంటాయి. ఇవైతే ఫ్రెంచ్ ఫ్రై అయితే చేశాను. దీనికోసం అయితే నేను 3 పొటాటోస్ అయితే తీసుకున్నాను. చూసారు కదా చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఒకసారైతే వీటిని తొక్కైతే తీసేసుకున్నాను. దీనికైతే అంచులు అంటే 4 వైపులు కూడా కొంచెంగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి అంటే సమానంగా ఉండుద్ది. ఒకేలాగా ఎగుడు దిగుడు కాకుండా. ఇక్కడ నేను చూసారు కదా! ఇలాగా 4 వైపులా అయితే కొద్దిగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నిలువుగా పెట్టుకోండి. నిలువుగా పెట్టుకొని అంటే 3 సార్లు కట్ చేయండి. నేనైతే అంటే 2 పార్ట్సే కట్ చేశాను. 3 పార్ట్స్ కట్ చేసుకోండి. అప్పుడైతే మనకి చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూసారు కదా! ఇలాగా అంటే 1 ఇంచి ఉన్నట్టుగా చూసుకోండి. ఇలాగా ఫ్రెంచ్ ఫ్రై ఎంత ఉండుద్దో తెలుసు కదా! అలా కట్ చేసుకున్నారంటే మీకు ఫ్రై అయ్యేటప్పుడు చాలా బాగా ఫ్రై అవుతాయి. మరీ లావుగా కట్ చేశారంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుద్ది. ఇలాగా ఉండేటట్టు కట్ చేసేసుకోండి. అంతే. చాలా ఫ్రై అవుతాయి. సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి. చాలా ఈజీ. ఇదేంతో పెద్ద కష్టం అనుకుంటారు. కానీ కానే కాదు. ఇలా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి కూలింగ్ వాటర్ తోటి. వాష్ చేసేసిన తర్వాత నేనైతే ఇప్పుడు వాటర్ పెట్టేసుకున్నాను గ్యాస్ మీద. దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ వేసాను. నిమ్మరసం వేయకపోయినా వెనిగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసి మరిగిన తర్వాత అందులోనే పొటాటోస్ అయితే వేసేయండి. వేసేసి ఇక్కడ మొత్తం 5-6 మినిట్స్ మరిగితే సరిపోద్ది. ఎందుకంటే ఈ లోపల స్టార్చ్ అనేది ఏమైనా ఉంటే పోతది. ఇక్కడ చూసారు కదా! ఇలాగా కొంచెం వంచి చూస్తే ఇలాగైతే ఉండాలి. అంటే 6 మినిట్స్ కరెక్ట్‌గా సరిపోద్ది. ఇలా కుక్ అయిన తర్వాత ఇలా స్ట్రైనర్‌లో వడకట్టేసుకోండి. వాటర్ ఏమైనా ఉంటే పోతది. తర్వాత వచ్చేమో క్లాత్ పైన వేసేసుకోండి. క్లాత్ పైన వేసేసి ఇందాక ఎలా చేశారో చిప్స్‌లకి సేమ్ అలాగే చేయండి. కొంచెం కానీ ఎక్కువసేపు ఉంటే కొంచెం బ్లాక్ అవుతది. నాకు అలాగే అయిపోయింది. అందుకనే అంటే అంచుల్లోని చివరకు ఉంటాయి కదా! అలాగా కొంచెం బ్లాక్ అవుతది. ఇలాగా తుడిచేసుకోండి. కొంచెం ఇలా తడి
మొత్తం పోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత మనం ఫ్రై చేసేసుకోవడమే. చూసారా కొంచెం బ్లాక్ అయ్యింది. ఇందాక నేను చిప్స్‌లకి ఫస్ట్ స్టార్టింగ్ ఎలా చేశానో అలాగే తుడిచేసుకొని ఒక 3 మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం కార్న్‌ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోద్ది. నేను 2 టేబుల్ స్పూన్ వేసేసాను, ఎక్కువైపోయింది. తర్వాత వచ్చేమో స్ట్రైనర్ ఉండిద్ది కదా జల్లెడి, దాంట్లోనైతే వేసేసి స్ట్రైనర్ చేసామంటే అంటే ఎక్స్ట్రా ఉన్న కార్న్‌ఫ్లోర్ మొత్తం పోతది. మనం ఇది కొంచెం స్టోర్ కూడా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం అయితే ఫ్రై చేయలేదు, కొద్దిగా అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. మనకి కవర్స్ ఇస్తారు కదా, అంటే పప్పులు ఉప్పులకి ఇస్తారు కదా, ఆ కవర్లో అయితే నేను వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. అంటే మన దగ్గర ఏది ఉంటే దాంతోటి అడ్జస్ట్ అయిపోవాలి కదా. నా దగ్గర ఇవే ఉంది కాబట్టి నేను అందులో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. నేనైతే కొన్ని అయితే ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే 1 మినిట్ అయినా 2 మినిట్స్ అయినా ఫ్రై చేసేయండి, తీసేయాలి. ఫ్రై చేసి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఇలా ఫ్రై చేసేసి తీసేసిన తర్వాత కొద్దిగా చల్లగా అయిపోద్ది కదా, చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రై చేయాలి. ఎందుకంటే డబల్ ఫ్రై చేయాలి ఈ ఫ్రెంచ్ ఫ్రైకి, ఎందుకంటే అప్పుడే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండుద్ది. మనం చాలాసార్లు తినే ఉంటాం. నేనైతే చాలాసార్లు, అంటే మేము ఎప్పుడు థియేటర్కి వెళ్ళినా సరే మేము ఎప్పుడు ఇవే కొంటాం. మా పాపకి ఇవి అంటే చాలా ఇష్టం, అందుకని ఎప్పటి నుంచో అడుగుతుంది. సరే అని ఫ్రెంచ్ ఫ్రై అయితే చేశాను. ఇవి చేయడం పెద్ద కష్టం కూడా కాదు, చాలా ఈజీ. దీంతోపాటు నేను సాస్ కూడా నేనే చేశాను. ఇక్కడ చూసారు కదా, ఈ నురగంతా పోయిద్ది, మనకు తెలిసిపోద్ది ఇలా ఫ్రై చేసినప్పుడే. అంటే మనకి గరిటికి అంటే క్రిస్పీగా అనిపిస్తుంది, ఇంకా తీసేయడమే. ఇలాగ స్ట్రైనర్లో తీసామంటే ఎక్సెస్ వాటర్ అదే ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది, అంతే. ఇలాగ మనం ఏదైనా సాస్తో తినొచ్చు. నేనైతే టమాటో సాసు, పైగా నేను కూడా చేశాను సాసు. అది ఎలా చేశాను అనేది కూడా నేను చూపిస్తాను. మీకు కావాలి అనుకుంటే చేసుకోండి, లేదంటే లేదు. అది ఎలా చేశానంటే జీడిపప్పు, బాదం పప్పు కొంచెం వేడి నీళ్ళు వేసేసి నానబెట్టేశాను. నానిన తర్వాత పైన తొక్క తీసి మిక్సీ జార్లో అయితే వేసాను. దాంట్లోనే నేను కొంచెం పెరుగు వేసుకున్నాను, పుల్లగా అస్సలు ఉండకూడదు పెరుగు. ఇక్కడ చూసారా లోపల ఎంత సాఫ్ట్గా ఉందో, అంతే సూపర్ ఉండుద్ది. అయితే జీడిపప్పు, బాదం పప్పు వేసి కొంచెం పెరుగు వేసి చీజు కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ చేసేయడమే. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్ది వాటర్ కూడా వేసుకోండి, మెత్తగా గ్రైండ్ అయిపోద్ది. తర్వాత వచ్చేమో దాంట్లోనే నేను ఒక దాంట్లోనే వచ్చేమో కొంచెం టమాటో సాసు అలాగే ఒరిగానో వేసుకున్నాను. ఉంటే మిక్స్ దొరుకుద్ది, అదైనా వేసుకోవచ్చు. నా దగ్గర అంటే ఎక్స్పైరీ అయిపోయిందని నేనైతే ఒరిగానో వేసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు, మీకు కావాలి అనుకుంటే ఈ సాస్ కూడా చేసుకోండి. మా పాప అయితే టమాటో సాస్తో తింది, నేనైతే ఈ సాస్తో తిన్నాను. నాకైతే ఇది బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే చేసుకోండి. ఇంతే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే అండి.